క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. వెరీ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయకాల ప్రత్యేక సందర్భంలో మిమ్మలను ఈ యొక్క ఆడియో మెసేజ్ ద్వారా కలుసుకోవడం నేను సంతోషిస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ప్రతిరోజు కూడా దేవుడు మనకి నూతన దినము, నూతన సమయము, ఒక బ్రాండ్ న్యూ డే దేవుడు మనకి ఇస్తున్నాడు. కనుక ప్రతిరోజు కూడా మనం ఉత్సాహంతో, ఉజ్జీవంతో, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ పక్కకు పెట్టి దేవుడు మనకి ప్రతిరోజు కూడా ఒక న్యూ బ్రాండ్ డే ఇస్తున్నాడు. కనుక మనము ఆ రోజును మనము ఉత్సాహంతో, ఉజ్జీవంతో, నిరీక్షణతో, ఆశతో, విశ్వాసంతో మనము ముందుకు కొనసాగించి మన పనులు మనం చేసుకొని దేవుని సహాయంతో విజయము పొందవలసినటువంటి అవసరత ఉన్నది. ప్రియమైన సహోదరులారా, ఈరోజు దేవుడు మన గురించినటువంటి వాగ్దానం ఏమిటంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఈ వాక్యము 1 సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనంలో వ్రాయబడింది. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. చాలా చక్కటి మాట. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాగ్దానము, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఆయన చెబుతున్న మాట అంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఈ లోకంలో చాలామంది రెస్పెక్ట్ఫుల్ లైఫ్, గౌరవప్రదమైన జీవితము జీవించాలని ఆశపడుతూ ఉంటారు. అలా ఆశపడలో ఏ మాత్రం కూడా తప్పులేదు. అలా ఆశపడాలి కూడా. ఒక గౌరవప్రదమైన జీవితము, ప్రతి చోట గౌరవం కావాలి, ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసం అంటాం చూశారు. అలాంటి వాటితో ఈ లోకంలో ఎక్కడ కూడా అవమానపరచబడకుండా, ఎక్కడ కూడా తక్కువగా చూడకుండా, ఘనముగా ఎంచబడాలని, ఘనముగా ప్రేమించబడాలని, ఘనముగా అందరూ గౌరవించాలని, అందరూ కూడా గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటారు అందరూ కూడా. అయితే ఒక సూత్రాన్ని మర్చిపోతుంటారు. అలా కోరుకోవడంలో ఆ పేరు, ఆ ఘనత, ఆ యొక్క పేరు ప్రఖ్యాతలు ఎలా వస్తాయనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఒక చక్కటి సూత్రాన్ని ఇక్కడ ఇచ్చారు మనకి. ఆ సూత్రం ఏమిటంటే, మొట్టమొదటిగా ఆయనను మనం ఘనపరిస్తే మనము ఘనపరచబడతాం. అది సూత్రం. ఒక లాజిక్ మర్చిపోతుంటారు. తమకు తాము ఘనపరచబడాలని, ఈ గొప్పగా ఎంచబడాలని, గొప్పగా చూడబడాలని అనుకుంటారు. కానీ అది ఎలా వస్తుందనేది చాలామంది ప్రయత్నం చేయరు. ఈ రోజున సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు మనల్ని గొప్పగా చూడాలని అనుకుంటే, ప్రతి ఒక్కరు కూడా మనం గొప్పగా ప్రేమించాలని అనుకుంటే, మొట్టమొదటిగా మనం దేవునిని ఘనపరచాలి, దేవునిని ప్రేమించాలి, దేవునికి ఆధిక్యత ఇవ్వాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని క్రియలకు, కార్యక్రమాలకు మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు తప్పకుండా దేవుని యొక్క ప్రేమతో, కృపతో, దేవుని యొక్క దయతో మనకు దక్కాల్సిన గౌరవము, పేరు ప్రఖ్యాతులన్నీ కూడా మన వెంబడి వస్తాయి. అందుచేత మత్తయి రాస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, మొదట మీరు దేవుని యొక్క రాజ్యమును, నీతిని వెదకండి, అప్పుడు మీకేం కావాలన్నీ కూడా అనుగ్రహించబడతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరులారా, కనుక మనం లాజిక్ మర్చిపోతుంటాం. మనం గౌరవప్రదమైన జీవితం జీవించబడాలని అనుకుంటాం. కానీ అది ఎలా వస్తుందనేది చాలామంది ప్రయత్నం చేయరు. ఈ లాజిక్, ఇక్కడ సూత్రము, ఇక్కడ యొక్క ఒక పద్ధతి దేవుడు చెప్పాడు. ఆ పద్ధతి ఏంటంటే, మనము దేవుని ఘనపరిచినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ ఘనత వస్తుంది. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఈ రోజున చాలామంది పేరు ప్రఖ్యాతుల కోసం ఆశపడుతూ ఉంటారు, ఆరాటపడుతూ ఉంటారు. దాని గురించి ఎంతకైనా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. కనుక ప్రియమైన సహోదరుల, దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, మొట్టమొదట ఆయన్ని ఘనపరిస్తే దేవుడు కూడా మనలను ఘనపరుస్తాడు. ఆ పేరు ప్రఖ్యాతులు కూడా మనకు వస్తాయి. దేవుడు ఇస్తాడు అవన్నీ కూడా. ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు అవన్నీ కూడా మనకు. కనుక గమనించండి, ఘనపరచబడాలి,
గొప్పగా మనము గుర్తించబడాలి అని అనుకుంటే మొట్టమొదటిగా దేవుణ్ణి గనపరచాలి. దేవుడు అప్పుడు మనల్ని సమస్త ఆశీర్వాదాలతో దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, మనకి ఏమి కావాలో అది అనుగ్రహించి, మనల్ని దేవుడు ఘనంగా ఎంచబడేలాగున దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మనుషుల చేత కూడా మనకి ఘనత వస్తుంది. కనుక దేవుణ్ణి ఘనపరచడం అంటే ఆయన మాటలకు లోబడి, ఆయన వాక్యానికి లోబడి, ఆయన వాక్యానుసారంగా జీవించి, ఆయన ఏం చెబితే అదే చేయాలి.